తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ రుచుల సంగమం తారా సౌత్ ఇండియన్ కిచెన్ కొండాపూర్. అంటే టాప్ పొజిషన్లో ఉన్నారు కదా మీరు ఆ టైంకి. ఒక్కసారిగా ప్రేమాభిషేకంలో ఒక వేశ్య క్యారెక్టర్ చేయాలి. వేరే హీరోయిన్ అయితే ఒప్పుకుంటారో లేదో నాకైతే తెలియదు. జయసుధ గారు ఒప్పుకున్నారంటే ఆ రోజుల్లో పెద్ద హాట్ టాపిక్ అంట ఇది. ఒప్పుకోవాల్సి వచ్చిందా బలవంతం మీద, లేకపోతే ఇష్టపడే చేశారా? అంటే మేము ఓన్ ప్రొడక్షన్స్ చేసిన దాసరి గారు డైరెక్టరు. ఆయన ఒక స్ట్రాంగ్ ఫిగర్. ఐ ఫెల్ట్ దట్ వెరీ జెన్యూన్గా సినిమా ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళు ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి మనల్ని గైడ్ చేసి ఒక మెంటార్, అంటే ఒక గుడ్ మెంటార్ ఆయన, అలాంటి ఆయన. సో ఆయన ఫోన్ చేసి జయసుధ ఇలాంటి ఒక క్యారెక్టర్, ఫస్ట్ నాగేశ్వర గారిని అడిగారంట. నాగేశ్వర యాక్చువల్గా వేరే వాళ్ళని అనుకున్నారు. అనుకుంటే మళ్ళీ ఎందుకో వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో ఏదో, అదే ఆ హీరోయిన్ ఉంటేనే బాగుంటుంది ఆ క్యారెక్టర్కి, ఆ జనరేషన్ వాళ్ళే ఉంటే బాగుంటుంది అని అనుకుని, జయప్రద చేయదు, శ్రీదేవి కదా చిన్న క్యారెక్టర్, ఎందుకు జయప్రద చేస్తుంది, ఆ క్యారెక్టర్ చిన్నది, పాటలు ఉంది, అలా చేయదు. జయసుధ చేస్తుందా, చేయదు. నాగేశ్వరరావు జయసుధ చేస్తే బాగుంటుంది కానీ నేను అడిగి లేదనిపించుకోవడం ఎందుకు, మీరు ట్రై చేయండి దాసరి గారు, అలా అని మీరేం చెప్పినా వింటుంది కదా అని అనగానే నేను చెప్పారు. చెప్తే నేను సార్ నాకు 1 day ఇవ్వండి సార్, ఆలోచిస్తాను అంటే. ఈ ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అలాంటిది, ఆర్టిస్ట్ వచ్చాక ఏ క్యారెక్టర్, నేను అదేంటి నోము లాంటి సాంగ్ చేస్తున్నాను బిగినింగ్లో. సో ఇట్ డజంట్ మ్యాటర్, ద హోల్ థింగ్ ఈజ్ శ్రీదేవికి అంత పెద్ద క్యారెక్టర్ ఉన్నప్పుడు నేను ఈ పక్కన ఈక్వల్ క్యారెక్టర్ ఉండాలి. అలాంటి సినిమాలే చేసాం మేము. అలాంటప్పుడు అంత తక్కువ క్యారెక్టర్ ఎలా అంటే, అది స్పెషల్ అపీరియన్స్ క్యారెక్టర్, అది మాకు శ్రీదేవి ప్రాబ్లం అయింది. దాని వేరే క్యారెక్టర్, ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ ఇవన్నీ కాదు. ఆలోచించి తర్వాత చూస్తే లేదు, తర్వాత దాసరి గారు అన్నారు, చాలా నీకు శ్రీదేవి కాదు ఎవ్వరు కనిపించరు నీకు సినిమాలో, నీకే పేరు వస్తుంది, నన్ను నమ్ము నువ్వు, అలా అన్నారు. సరే సార్ అని వెళ్ళిన తర్వాత నేను అన్నాను, సార్ ఎలా డ్రెస్ చేద్దాం సార్, ప్రాస్టిట్యూట్ లాగా ఎందుకు కనిపించాలంటే, ఆ రోజుల్లో అంటే వాళ్ళు అవి వేసుకుని ఇలా అంటే ఉంటుంది కదా, మల్లెపూలు పెట్టేసుకుని, ఏమొద్దు ఫస్ట్ పాయింట్ మేకప్ తీసే అన్నారు. మేకప్ లేదు ఆ సినిమాలో, మేకప్ ఉండదు. ఒక వందనం సాంగ్లో కొంచెం ఉంటుంది కోట, మిగతా చోట ఏ సీన్స్లో ఎక్కడ ఉంటుంది మేకప్ తీసి చాలా, అంటే శ్రీదేవి కంటే సింపుల్గా ఉంటాను నేను. పెద్ద బొట్టు, మేకప్ ఉండదు, కొంచెం లైట్గా పసుపు కలిపి మేకప్ వేస్తుంది, అదే కొంచెం ఆ ఫేస్కి. అది ఎక్కడో వెళ్ళిపోయింది అసలు, ఎవరు ఊహించిన, అసలు ఆ డైలాగ్ ఎన్ని రాజులు ఉంటారు ఏదో ఒక డైలాగ్ ఉంది. ఆ రోజుల్లో అందరూ పాటలు పాడమని డైలాగ్లు చెప్పమంటారు. 100 days ఫంక్షన్స్కి వెళ్తే నన్ను శ్రీదేవి మా ఇద్దరిని అందరూ అడిగేవాళ్ళు, ఏమంటే స్టేజ్లో ఆ డైలాగ్ చెప్పండి అని. ఆడియన్స్లో ఎలా ఉంది రిలీజ్ అయిన తర్వాత మీరు వెళ్ళినప్పుడు? అసలు ఎవరు కనిపించలే కదా, జయసుధ తప్ప, అసలు ఎవడు ప్రాస్టిట్యూట్ అవంతా ఏం లేదు. ఓకే, అంతే, ఆ క్యారెక్టర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. కొన్నిటికి మనం చెప్పలేము, ఆ టైమింగ్ అంతే, అర్థం దానికి. ఇప్పుడు త్రిశూలం సినిమా కూడా 3 ఉన్నారు హీరోయిన్లు, దాంట్లో శ్రీదేవి, రాధిక, అవును, నేను. మళ్ళీ నాకు ఒక పాట, ఒక 3 సీన్లే దాంట్లో. రాఘవేంద్ర గారు ఓకే, మళ్ళీ రాఘవేంద్ర సార్ ఏం సార్, శ్రీదేవి పెద్ద రోల్ ఉంది, మళ్ళీ రాధిక క్యారెక్టర్ కూడా బాగుంటుంది, కొంచెం సెకండ్ ఇది మళ్ళీ వచ్చి నేను ఎలా ఇంట్రడక్షన్ ఇస్తానో చూడు ఇంటర్వెల్లో, అలా అని. ఆ సినిమాలో చూసినప్పుడు టైటిల్స్లో కూడా టైటిల్ క్రెడిట్ ముందు అందరి పేర్లు ఉంటాయి, అందరు ఆర్టిస్టుల పేర్లు ఉంటాయి. కరెక్ట్గా రాఘవేంద్రరావు గారు నా ఇంటర్వెల్లో ఎంటర్ అవుతాను నేను, ఎంట్రీ కరెక్ట్గా ఇలా ఉన్నప్పుడు ఫ్రీజ్ చేసి జయసుధా అని వేస్తారు. అంటే ఆయన ఒక్కసారి ఆ క్యారెక్టర్కి ఇది ఏం క్యారెక్టర్, ఇంటర్వెల్ టైం జయసుధ టైటిల్ అక్కడ పడింది, టైటిల్ నా పేరు. సో బట్ అది ఇంకా అది మళ్ళీ వన్స్ అగైన్ మొత్తం స్వీప్, మొత్తం పేరంతా మళ్ళీ నాకే, ఒక పాటతో మార్చేసింది. ఇప్పటికీ ఇండస్ట్రీలో కూడా ఫ్యాన్స్ అసోసియేషన్, ఇండస్ట్రీలో కూడా చాలా ఉంటాయి. అలాంటి దాంట్లో ఇండస్ట్రీలో అందరికీ నచ్చిన పాట ఇది ఒకటి, రాయిని ఆడది చేసిన. ఒక 2 lines పడతారు? అమ్మో అది మంచి పాట, ఇద్దరం పాడదాం. యు సింగ్. yes. రాయిని ఆడది చేసిన రాముడువో, గంగను తలపై మోసే శివుడువో, ఏమనుకోను నిన్నేమనుకోను, తోడనుకో నీ వాడనుకో. కష్టం పాట
ఈజీగా నిజంగా అసలు ఎంత సూపర్ డూపర్ హిట్ సాంగ్ మేడం. అంటే ఇప్పటికి ఆ లిరికల్ వాల్యూ చాలా, లిరిక్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు మీ ఎక్స్ప్రెషన్స్ అయితే ఆ సాంగ్లో ఆ కాళ్ళ మీద పడే సీన్ కానీ, ఓ మై గాడ్, ఇందుకే కదా ఏమిక సహజ నటి ఇచ్చింది. మంచిగా అదే అవన్నీ ఈవెన్ దాంట్లో కూడా చూస్తే సినిమా అని ఇష్టమైన వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ కూడా ఫ్యాన్స్ కూడా ఆ పాట ఎందుకు ఇంత హిట్ అయింది దాంట్లో, అది కదే కదా మన కథ నిజంగా అది కదే కదా అంటాడు రాముడు కథ. ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయలే. సో పీపుల్ థింకింగ్ ఒక్కొక్కరిది ఒకలా ఉంటుంది కదా. అండ్ మళ్ళీ మేకప్ లేదు దాంట్లో, పెద్ద బొట్టు అంతేకాని మేకప్, హెవీ మేకప్ ఏం లేదు. సింపతి రావాలంటే నువ్వు అలా ఉండకూడదు, నువ్వు వేసి అన్నంత మాత్రం నువ్వు వేసేలా కనిపించకూడదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.